దయచేసి అందరూ నన్ను క్షమించండి. ఒక యూట్యూబర్గా నేను ఈ తప్పు చేసి ఉండకూడదు. ఎందుకంటే నేను ఒక వీడియో చేశాననుకోండి, అది ఎంతమంది చూస్తారు, ఫాలో అవుతారు, అనుకరిస్తారు. అందుకని నేను లైవ్లోనే అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. పెళ్ళయి నాకు 17 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన తర్వాత మన ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలిసి కూడా పక్కనుండే కుర్రోళ్ళకి కానీ, నాతో ఉండే వాళ్ళకి కానీ నేను ఎప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నాను చెప్పకపోవడం వల్ల చాలామంది కుర్రోళ్ళు పెళ్లి చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నాలాగా పెళ్ళైన వాళ్ళందరికీ ఒక ఇది ఉంటుంది. అదేంటంటే, ఇప్పుడు మనం ఇలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తే వాళ్ళెక్కడ పెళ్లి చేసుకోకుండా ఉండి వాళ్ళెక్కడ టార్చర్ మిస్ అవుతారని అని చెప్పేసి ఒక కారణం చేతే ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. దయచేసి అర్థం చేసుకొని నన్ను క్షమించండి అందరూ. అలాగే ఇప్పుడైతే నేను చేయగలిగింది ఒకటే, అదేంటంటే ఏ సబ్బుతో ఉతికితే బట్టలు తెల్లగా అవుతాయో, ఏ పీచుతో తోమితే బొచ్చులు తళతళ మెరుస్తాయో అది మాత్రమే చెప్పగలను. కాబట్టి నన్ను క్షమించండి అందరూ, అర్థం చేసుకోండి.